నీ భారం యెహోవా మీద మోపండి, నీ భారము ప్రభువు మీద మోపండి. ఏమండి, దావీదు నేర్చుకున్నది అదే. దావీదు నేర్చుకున్న పాఠం ఏంటి అని అంటే, హీ నోస్ హౌ టు ప్లేస్ హిస్ బర్డెన్ అపాన్ గాడ్. తన యొక్క భారాన్ని దేవుని మీద ఎలా వేయాలో అతను తెలుసు. అందుకనే అనుభవపూర్వకంగా చెప్తున్నాడు కీర్తనల గ్రంథం 55వ కీర్తనలో, నీ భారము యెహోవా మీద మోపుము. ఈ రోజున నువ్వు ఎటువంటి భారాన్ని మోసుకుని వెళ్తున్నావు? ఏ భారము నిన్ను వెంటాడుతుంది? ఏ భారము చేత నువ్వు నలిగిపోతూ ఉన్నావు? ఏ భారము చేత నువ్వు ఒత్తిడికి గురవుతూ ఉన్నావు? ఏ భారముతో నువ్వు ఇదిగో కన్నీరు కారుస్తున్నావు? ఈ రోజున నీ భారం ఏమైనప్పటికీ కూడా యేసయ్య పాదాల చెంత వేయడానికి మనము నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దావీదు అదే నేర్చుకున్నాడు. దావీదు నేర్చుకున్నాడంటే తన యొక్క భారం అంతటినీ కూడా దేవుని మీద మోపడం నేర్చుకున్నాడు. అయ్యా, ఇది నా భారం కాదు, ఇది నీ భారం. ఇది నా భారము కాదు, ఇది నీ భారం. లార్డ్, ఇట్ ఇస్ నాట్ మై బర్డెన్, ఇట్ ఈస్ యువర్ బర్డెన్, బికాస్ ఐ యామ్ యువర్ చైల్డ్. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము నీదే అయ్యా, ఈ భారము నీదే అయ్యా, ఈ కష్టము నీదే అయ్యా, ఈ పరీక్ష నీదే అయ్యా, ఈ పోరాటం నీదే అయ్యా, ఈ యుద్ధము నీదే అయ్యా. హల్లెలూయా. దిస్ ఇస్ హౌ వి లెర్న్ టు ప్లేస్ అవర్ బర్డెన్ అట్ ద ఫీట్ ఆఫ్ అవర్ మాస్టర్. ఈ రీతిగా మనం నేర్చుకోవాలి మన భారాన్ని ప్రభు మీద, ప్రభు పాదాల చెంత వేయటము. నీ భారాన్ని ప్రభు చెంత వేస్తున్నావా? దావీదు, నేను ఎక్కడో గొర్రెలను కాసుకునేవాడిని కదా, నువ్వే నన్ను అభిషేకించావు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నన్ను రాజభవనంలో తీసుకుని వచ్చింది నువ్వే కదా, నీవే కదా. నేనేమన్నా వచ్చానా? నాకు అసలు ఈ ఆలోచన లేదు కదా, నీవే కదా నన్ను తీసుకుని వచ్చావు. కాబట్టి ఈ భారం నీదే. ఆమేన్, హల్లెలూయా. ఈ భారం నీదే, ఈ భారం నీదే. ప్రభుదే మన భారం, ప్రభుదే మన యుద్ధం, ప్రభుదే మన పోరాటం. మనం ఎదుర్కొంటున్న పరీక్షలు ప్రభువే. ఆయనకు అప్పగించేయండి. ఇంకా నువ్వే పోరాడతాను, నేనే చేస్తాను యుద్ధం, నేనే పోరాడతాను, నేనే కష్టపడతాను, నేనే కన్నీరు కారుస్తాను, నేనే మోసుకుంటాను అని అంటే గనక నీ ఇష్టం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, అందులో చెప్పబడుతుంది ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. Cast all your burdens upon him because he cares for you. Amen, hallelujah. Cast your burden unto Jesus because he cares for you. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె వాళ్ళ భారము నా మీద వేయటం లేదు, వాళ్ళ చింత నా మీద వేయటం లేదు. వాళ్ళే మోసుకుంటూ ఉన్నారు, వాళ్ళే చింతల్లో మునిగిపోతున్నారు, వాళ్ళే ఒత్తిడిలో మునిగిపోతూ ఉన్నారు, వాళ్ళే భారాల్లో నిండిపోతూ ఉన్నారు. ప్రభు ఏమో, ఎప్పుడొస్తారు నా కుమారుడు, ఎప్పుడొస్తారు నా కుమార్తె, మీ భారం నా మీద ఎప్పుడు వేస్తారు, మీ చింత నా మీద ఎప్పుడు వేస్తారు అని ఆయన ఎదురు చూస్తుంటే, మీరేమో నా భారం నేనే మోసుకుంటాను, నా చింతలో నేనే మునుగుతాను అని చెప్పి నువ్వు అంటా ఉన్నావు. జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. వాట్ ఎవర్ బర్డెన్, వాట్ ఎవర్ యాంగ్జైటీ, వాట్ ఎవర్ సఫరింగ్స్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, నీ సమస్య ఏమైనా, మీ కష్టం ఏమైనా, మీ యొక్క చింత ఏమైనా, లీవ్ ఇట్ టు గాడ్. దేవునికి అప్పగించండి, ఆయన పాదాల చెంత వేయండి. Cast your burden unto Jesus, he cares for you. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ భారం యావత్తు ఆయన మీద వేయండి, మీ కష్టం యావత్తు ఆయన మీద వేయండి, మీ నష్టం యావత్తు ఆయన మీద వేయండి, మీ పోరాటం యావత్తు ఆయన సన్నిధిలోకి తీసుకుని రండి, మీ యుద్ధం యావత్తు ఆయన సన్నిధిలోకి తీసుకుని రండి. He cares for you. ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మిమ్మల్ని గూర్చి చింతించేవారు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు, మిమ్మల్ని గూర్చి చింతించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, మిమ్మల్ని గూర్చి ఆలోచించేవారు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు. కానీ నీ గురించి ఆలోచించేవారు, నీ గురించి చింతించేవారు ఆయన ఎవరో ఒక దైవజనుడు పాట రాశారు. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా, నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారని వాస్తవం తెలియనా. నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు, నీ గురించి చింతించే వాళ్ళు లేకపోవచ్చు, నీ గురించి ఆలోచించే వాళ్ళు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించేవారు, నీ గురించి చింతించేవారు, నీ గురించి ఆలోచన చేసేవారు మన యేసయ్య ఉన్నాడు అని గుర్తెరుగు. ఆమేన్,
హల్లెలూయా. దావీదు యుద్ధ నేర్పరి. దావీదు నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, సాధారణమైన వ్యక్తి కాదు, యుద్ధ నేర్పరి. తనకు యుద్ధం ఎలా చేయడం తెలుసు, ఎందుకంటే సింహాన్ని చంపినవాడు, తను బలము కలిగిన వాడే. ఎందుకు అనంటే తను ఎలుగుబంటిని కూడా చంపాడు. మనం చంపగలమా? దాన్ని చూస్తేనే అంత దూరంలో ఉంటాం మనం. ఎక్కడో కనపడితే మనం ఇక్కడ భయపడతా ఉంటాం. ఆ చారలు కనిపిస్తేనే ఆ ఛాయల్లోనికి మనం వెళ్ళం, ఏమండి? కానీ దావీదు యుద్ధ నేర్పరి, బలము కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు, గొల్యాతును చంపినవాడు, సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు. అయితే తను నేర్చుకుంది ఏంటో తెలుసా? తన భారాన్ని, తన యొక్క యుద్ధాన్ని, తన పోరాటాన్ని, తన కష్టాన్ని, తన కన్నీటిని, తన యొక్క ఒత్తిడిని, దేన్నైనా కానీ, తను వెళ్తున్న దేన్నైనా కానీ, తన యొక్క కన్నీటిని, తన వేదనను అంతటినీ కూడా యేసయ్య పాదాల చెంత, ప్రభు పాదాల చెంత వేయటం. నా భారం కాదయ్యా, ఇది నీ భారం. ఇది నా సమస్య కాదయ్యా, ఇది నీ సమస్య. అయ్యా, ఇది నా పోరాటం కాదు, ఇది నీ పోరాటం. అయ్యా, ఇది నా యుద్ధం కాదు, ఇది నీ యుద్ధం అని వేయగలిగే అనుభవంలోనికి మనం రావాలి. ఆమేన్. We learn to place his burdens in the presence of God. ఆయన తన యొక్క భారాలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో వేయడం నేర్చుకున్నాడు. నీవు నేను కూడా అలా నేర్చుకోవాలి. ఆమేన్. అలా చెప్పడం రావాలి మనకి. అనుదినము కూడా చెప్పగలగాలి. కష్టం వచ్చిందని, ఇబ్బందులు ఎదురయ్యాయని దేవుని విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ప్రార్థన మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మీద కోపగించుకునేవారు చాలామంది ఉన్నారు. దేవుని మీద అలిగేవారు చాలామంది ఉన్నారు. దేవుని దూషించేవారు చాలామంది ఉన్నారు. అలాంటి సమయాలలో నీవు దేవుని తట్టు చూడగలవా? దేవుని బట్టి నీ ధైర్యం తెచ్చుకోగలవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు నేర్చుకుంది ఏంటంటే తన భారం అంతటిని కూడా దేవుని మీద వేయడం ఎలాగో నేర్చుకున్నాడు. నీవు అనుకొనని కష్టం నీకు ఎదురవుతున్నప్పుడు, అనుకొనని పరీక్ష నీవు ఎదురవుతున్నప్పుడు, అనుకొనని సమస్యలు, ఆటంకములు నీకు ఎదురైనప్పుడు, అనుకొనని నష్టము వాటిల్లినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ భారం అంతా, నీ నష్టాన్నంతా, నీ కష్టాన్నంతా, నీ కన్నీటినంతా ఆయన పాదాల చెంత వేయి. నీ భారమంతా ఆయన మీద వేయి. ఆమేన్. హల్లెలూయా.